Hey guys, this is your Karthik. After a very long time, welcome back to my YouTube channel. So wait, I'll show you. సక్సెస్ఫుల్గా మనం ఇంత గ్యాప్ తీసుకున్నామంటే మన లాస్ట్ వీడియో ఎక్కడున్నది 11 months ago. So after 11 months I am shooting a vlog again. ఎందుకు గ్యాప్ తీసుకున్నా అంటే ఏమో నాకు కూడా తెలియదు, సడన్గా తీసుకోకపోతే అని అసలు అర్థం కాలేదు. అసలు ఎందుకు తీసుకున్నా ఏందనేది ఏం తెలియదు. ఆపేయాలనిపించింది, ఆపేసిన. సో ఇంకా లాస్ట్ వీడియో కూడా ఉంది గోకర్ణ. మన లాస్ట్ టైం నవంబర్ టైంలో పోయినాం. సో ఆ గోకర్ణ వీడియో కూడా ఇంకా లాస్ట్ పార్ట్ ఏమి ఉన్నది, అది ఇంకా ఎడిట్ కూడా చేయలేదు. వీడియో క్లిప్స్ అన్నీ అట్లనే ఉన్నాయి, ఎడిట్ కూడా చేయలేదు. ఎందుకో తెలియదు, ఆపేయబోయింది. అసలు ఇంట్రెస్ట్ రాలే, మూడు రాలే. సో ఆపేసిన. సో ఆఫ్టర్ 11 months మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినవారు అంటే ఇవాళ మనం ఒక పెద్ద ట్రిప్కి పోతున్నాం. అది అరౌండ్ ఒక 1 week ట్రిప్ అది. సో ఎక్కడికి పోతాను ఏందనేది ముందు మీకే తెలుస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ అగైన్. లెట్స్ బిగిన్ ద వీడియో. మన లగేజ్ కూడా రెడీ ఉన్నది. ఇదొకటి అదొక జాకెట్. సో ఒక చిన్న షాపింగ్ ఉన్నది, అది పోయి కంప్లీట్ చేద్దాం. సో మన ట్రైన్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్, అంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్, ఇవాళ ఫ్రైడే, రేపు సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4:30కి ఉన్నది. మనం నైట్ ఈవినింగ్ 12 అట్లా ఆఫీస్కి పోయి అట్లా వెళ్ళటే వరంగల్ పోయి స్టేషన్లో దిక్కుతాం. సో పోయి ఆ చిన్న షాపింగ్ ఏంటిదో కంప్లీట్ చేద్దాం. ఓకే, మన వ్లాగు మన లెజెండరీ ఓజీ కార్లో అయితే స్టార్ట్ అవుతుంది. పోయి ఆ షాపింగ్ ఒకటైతే కంప్లీట్ చేసుకొని వస్తాం. అసలు దీన్ని ఇంకా మాడిఫై చేపిద్దాం అనుకుంటానా. ప్రాబ్లం ఏంటంటే దీని పాటలు దొరుకుతారు. ఇక్కడ మన వరంగల్ కూడా ఎక్కువ ఎవరు చేస్తలేరు దీన్ని. సో అదే ప్రాబ్లం అవుతుంది. సరే హైదరాబాద్ తీసుకుపోయి మంచిగా అసలు మస్తు మాడిఫికేషన్ చేద్దామని అనుకుంటానా. చూద్దాం, ఒకవేళ దీన్ని మాడిఫికేషన్ కావాలంటే కింద కామెంట్ చేయాలి, చెప్పిద్దాం. మంచిగా జబర్దస్త్ మాడిఫికేషన్ చేపిద్దాం. మొత్తం అలా వీల్స్ అవి ఇవన్నీ చేసి అవసరమైతే కలర్ కూడా చేంజ్ చేపిద్దాం. సో ఎన్ని కార్లు తోలినా రాని మజా ఈ కార్ డ్రైవ్ చేస్తే మాత్రం మీరైతే డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది మంచిగా నువ్వు ఈజీగా తోలచ్చు, ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు, నీకు పార్కింగ్ ప్రాబ్లం ఉండదు, ఏముండదు. మళ్ళీ నీకు డ్రైవ్ చేస్తే కూడా అంత మజా ఉంటుంది. ఇది ఏంటంటే ఆటోమేటిక్ కాదు, ఇది మాన్యువల్, అంటే హైడ్రాలిక్ స్టీరింగ్. ఇది నువ్వు టర్న్ చేసుకోవాలంటే ఇప్పుడు నార్మల్ కాల్ అయితే ఈ టర్నింగ్ కాల్ ఇట్లా తిప్పితే నీకు టర్న్ అయిపోతుంది. ఇది అట్లా కాదు, ఇది మొత్తం తిప్పి మళ్ళీ పోయి మళ్ళీ వెనకకి వచ్చి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ పోవాలి. సో ట్రాఫిక్ లాలో అయితే మస్తు మజా అనిపిస్తుంది. నువ్వు ఎంత పెద్ద కారు పట్టుకపోయినా నేను ఎవరైనా చూస్తాడో కానీ ఇది పట్టుకపోతే మాత్రం 100% చూస్తారు. సో అది దీనికి ఉన్న స్పెషాలిటీ. అందరూ అప్డేట్ అయిపోతారు, టెక్నాలజీ వాడుకుంటారు. ఈ సిగ్నల్ దగ్గర ఆయన మాట కదా చిల్లర్లో అని చెప్పి వాళ్ళకి చెప్తే QR కోడ్ చూపిస్తాం, స్కాన్ చేసి ఫోన్పే చేయాలి. టెక్నాలజీ. Yeah, everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home, on my own, in the zone. That's the only way I know, feeling low, about to blow back up. Here I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. మన ట్రైన్ ఇంకో గంట లేట్ ఉన్నది. సో ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, it's so cold outside, సో మంచిగా స్లీప్ వేసినాం. ట్రైన్లో సౌండ్కి అసలు నిద్ర పడతలేదు. సో 12 ఏమో అవుతుంది, ఇప్పుడు లేచినాం. బ్రిడ్జ్ చేసుకొని
హాయ్ ఫ్రెండ్స్, మేము కొచ్చికి వచ్చాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సో డే 1 ఇంటికి వచ్చి మనం ఎర్నాకుళం అనే జంక్షన్లో దిగినాం. సో అక్కడ నుండి ఒక ఆటో బుక్ చేసుకున్నాం. ఆటో 500 ఏమో తీసుకున్నాడు. సో మన హోటల్ ఇది ఏంటంటే ఇది హోమ్ స్టే. సో ఇల్లు కూడా చాలా బాగున్నది. మీకు ఒకసారి కింది మీద చూపిస్తాను. సో ఇక్కడ నుండి మనం డే 1కి వచ్చి ఎక్స్ప్లోర్ చేసి డే 2 మున్నార్ పోతాం. అది ఏంటంటే ముందు మీకు అప్డేట్ చేస్తాం. సో లొకేషన్ మాత్రం కిరాకున్నది. బట్ ఇక్కడ దగ్గర మేము బుక్ చేసిన ఈ హోమ్ స్టే ఎట్లా అంటే కొంచెం బీచ్కి దగ్గర ఉన్నది. సో అందుకే కొంచెం చేపల స్మెల్ వస్తుంది. అది ఒక్కటి తప్ప మిగతా అంతా మాత్రం కిరాకున్నది. అండ్ ఈ ఇల్లులు కూడా అంతా డిఫరెంట్ ఉన్నాయి. అసలు మన దానికి లేనే లేదు. సో కింద పోయి మన రూమ్ కింద చలో. బైకులన్నా స్కూటీలన్నా ఏమన్నా రెంట్ తీసుకుందామంటే ఇక్కడ రెంట్కి ఇయ్యారట. ఏమన్నా ట్యాక్సీ అంటారు, లేకపోతే ఆటో అంటారు. అదే చూస్తాం ఎట్లా అని. మనం ఉన్న హోమ్ స్టే వచ్చేసి ఇదే. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold. మన దగ్గరనేమో ఫుల్ చలి పెడతా అంటే ఇక్కడ ఎండ పిచ్చి లేపుతుంది. చూసుకోవచ్చు ఎట్లా ఎండ కొడుతుందో. ఈ బీచ్ అంతే ఏం లేదు. ఇది దీనికోసం మేము దగ్గర 7-8 కిలోమీటర్స్ వచ్చినాం. ఇక్కడ ఆటోలు కూడా ఓన్లీ 3 మెంబర్స్ అంటారు. 2 ఆటోలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. లేకపోతే మన ఊబర్ అంటారు, లేకపోతే ట్యాక్సీ అంటారు. మేము ఆల్రెడీ ఒక వెహికల్ మాట్లాడుకున్నాం. కాకపోతే అది రేపు మార్నింగ్ వస్తుంది. రేపు మార్నింగ్ నుండి అలిపి దాకా దింపుతారు మనల్ని. సో అది రేపు చూద్దాం. ఫస్ట్ తిరిగి వెళ్ళిపోదాం. ఎండ కంపిస్తాను. కొడతాం నిన్న కొడతాం. Break down, always feel like I could break now, but I never let it take me to that place now. I won't ever let my thoughts get away now. I got better things to do, picking fate now. I just wanna be the best, call me great now. I don't know if I'm okay or insane now. I remember better days on the playground, hoping I can find my way to even when I'm feeling down. I fight, even when I don't know what is right. I'ma pick a side and I'ma take pride. I will decide my fate and I will never let them tell me who I am. If you try to shape me, I'll be damned. Planet on the ground is where I stand. Never give up, that was always the plan. It's so cold outside,